ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్. నేను మీ శ్రావ్య. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటారు, కానీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఒక పని అనుకుంటాం, దాన్ని కన్సిస్టెంట్గా ఎలా పూర్తి చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ డాక్టర్ పవన్ సత్య గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. సో ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటారు, ఎవరైనా కూడా ఏ పనైనా చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో సక్సెస్ పొందాలి అనుకుంటారు. కానీ సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఆ మైండ్ సెట్తో పాటు ఏవి పాటించాలి, వాటి గురించి ఒకసారి చెప్తారా? ఓకే, మామూలుగా అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఉండే మైండ్ సెట్ ఏంటి అంటే ఏది నెగిటివిటీని దగ్గర కూడా రానియడం. అంటే నెగిటివ్ పీపుల్ అవ్వచ్చు, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, వాటన్నిటికి చాలా దూరం ఉండాలి. ఒకవేళ దగ్గరలో ఆవరణలో ఉన్నాయనుకోండి, వాటిని పాజిటివ్గా తీసుకునే మైండ్ సెట్ కూడా ఉండాలి. అంటే చిన్న చిన్నవి ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ అక్కడెక్కడో గొడవలు అయింది, ఆ వర్క్ ప్లేస్లోనో ఎక్కడో గొడవలు అయింది, బట్ దాన్ని సార్ట్అవుట్ చేయాలి, దాన్ని పెంచడానికి ఇంకా వేరేది ఏమైనా చేయాలనే మైండ్ సెట్ ఉందనుకోండి, అది తగ్గు చేయడానికి ఆ గొడవని కానీ అది అక్కడ జరిగే ఇన్సిడెంట్ కానీ ఆపడానికి కానీ లేకపోతే దాన్ని సర్దుబాటు చేయడానికి ఆ మైండ్ సెట్ ఉందనుకోండి, కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఆ పాజిటివిటీ కానీ ఇది ఉండదు. అది ఇంకా రెచ్చగొట్టడానికి వాళ్ళు అలా అన్నారు, ఎట్లా అన్నారని ఇంకా రెచ్చగొట్టేతనం చేశారనుకోండి, ఆ ఎన్విరాన్మెంట్ ఏంటంటే నెగిటివ్ మైండ్ సెట్ కింద వచ్చేస్తుంది. సో సక్సెస్ఫుల్ పర్సన్స్కి ఉండే చిన్నటివే ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. అంటే లైఫ్లో జరిగే పెద్దవి అవసరం లేదు, ఫస్ట్ చిన్న వాటికి అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కానీ వీటిని మేనేజబుల్ కానీ మేనేజ్ చేసుకున్నట్లయితే నాకు తెలిసి ఈ భూమి మీద వెయిటిది అయినా సరే మేనేజ్ చేయగలుగుతాడు. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, లైక్ క్లినిక్ బిజినెస్ అనుకోండి. క్లినిక్ బిజినెస్ అనకూడదు, బట్ ఒక హెల్త్ సెక్టార్ కింద వస్తుంది. క్లినిక్ పెట్టుకోవాలా అనుకున్న పర్సన్ ఏంటంటే ఫుల్ గోల్డ్ మెడల్ వచ్చింటాయి, అంటే లైక్ తను మెడికల్ డిగ్రీలోనే టాప్ మోస్ట్ డిగ్రీలు అందరికంటే పాస్డ్ అవుట్ అయి ఉంటారు. బట్ లోక జ్ఞానం అంటే బుక్ నాలెడ్జ్ తప్ప ఉంది, నాకు బయట నాలెడ్జ్ తెలియదు, లోక జ్ఞానం లేదనుకో, అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో కూడా తెలియదు అనే మైండ్ సెట్ ఉందనుకోండి, ఏం చేస్తారు? అట్లా వాళ్ళు క్లినిక్ పెట్టినా హాస్పిటల్ పెట్టినా కూడా రన్ చేస్తారు అనుకుంటున్నారా? నాకు తెలిసిన వాళ్ళే బొచ్చడు మంది హాస్పిటల్ క్లోజ్ అయ్యి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ మైండ్ సెట్ తెలియకపోవడం. వాట్ ఎగ్జాక్ట్ బయట మార్కెట్ ఏముంది, ఎలా ఉండాలి, పేషెంట్స్తో కన్వర్జేషన్ పెంచాలి. ఇప్పుడు మనకి బుక్స్లో పేషెంట్తో ఇలా మాట్లాడు, ఇలా చేయండి అని ఉండదు అనమాట. పేషెంట్ చూసేయాలి, మెడిసిన్స్ ఇట్లా రాసిచ్చేయాలి, లేకపోతే చెప్పేయాలి, ట్రీట్మెంట్ చేసేయాలి, పంపించాలి, ఇంతే ఉంటుంది. బట్ కొంతమంది ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి ఎక్కువసేపు మాట్లాడి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకు ఉండే డౌట్స్, బ్రెయిన్లో ఉండే డౌట్స్ అన్నీ నువ్వు క్లియర్ చేసేంత వరకు వాళ్ళు సాటిస్ఫైడ్ కాదనమాట. సో నువ్వు సక్సెస్ఫుల్ మైండ్ సెట్ అనేది నీ స్ట్రాంగ్గా ఉన్నింది అనుకో, అంటే ఆ పేషెంట్ నేను ఎలా మాట్లాడాలి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ట్రీట్మెంట్ అందరికి సేమ్ ఉండదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్జేషన్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలాగా మాట్లాడాలి. అది నువ్వు ఇప్పుడు ఒక సైకిక్ పేషెంట్ వచ్చాడు అనుకో, నువ్వు ఎలా మాట్లాడాలంటే ఆ మైండ్ సెట్ బాగుంటే నువ్వు ఈజీగా ఆ సైకిక్ పేషెంట్ కూడా నువ్వు మార్చగలిచి, అంటే ఆయన మార్చేసి నువ్వు మాట్లాడగలిగేస్తావు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మైండ్ సెట్ గురించి తీసుకుంటే బిజినెస్ మైండ్ సెట్ నేను చెప్పేది. ఇప్పుడు ఒక హోటల్ కానీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుందాం, ఎందుకంటే నాకు ఫుడ్ బిజినెస్ ఉంది మీకు తెలుసు. సో దాంట్లో కూడా మైండ్ సెట్ ఇప్పుడు నాది నార్మల్ మైండ్ సెట్ అనుకుందాము. ఒక చిన్న ఏదైతే ఒక దగ్గర మాది మణికొండలో స్టోర్ ఏదైతే ఉందో అంతటితో ఆగిపోవచ్చు. నేను ఇట్లా లైక్ స్ప్రెడ్ అవ్వాలి, ఒక 3 బ్రాంచెస్ పెట్టాలనేది లేదు. బట్ ఎప్పుడైతే నా మైండ్ సెట్ అంటే లైక్ ప్రతి ఒక్కరిని నాకు సంబంధం లేకపోయినా కూడా చాలామందికి ఇది చేసుకోండి మీకు హెల్ప్ అవుతుంది, లైక్ మెంటర్షిప్ అనుకోవచ్చు. ఇప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ట్రిప్కి వెళ్ళాను అనుకోమన్నా, వాళ్ళకి రీసెర్చ్ వాళ్ళకి నేను హెల్ప్ చేశాను. ఇన్ టైమ్స్ ఆఫ్ గూగుల్లో వాళ్ళది లొకేషన్ యాడ్ చేయించి ఎస్సీఓస్ అన్నీ యాడ్ చేయించి, నాకు అసలు నీడ్ లేదు, అసలు అవసరం కూడా లేదు. బట్ వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేశానంటే చేస్తే నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే వాడికి హెల్ప్ చేసి వచ్చాను. మీకు ఆ రోజు మాట్లాడినట్టు పిఎస్ మీడియా చేసి ఒక సెలూన్కి ఎట్లయితే హెల్ప్ చేశానో, ఇప్పుడు వాళ్ళకి ఇదేంటి కొల్లపూడి రీసెట్స్ వాళ్ళకి అంత మొత్తం నేను ఎందుకంటే వాళ్ళకి ఎందుకు తెలియదు అంటున్నాను అంటే, అంత పెద్ద రీసెట్ మెయింటైన్ చేస్తూ కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ట్రైబల్స్ అంటే అడవిలో ఉండే వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు. బట్ నా సైడ్ నుంచి 1 కిలోమీటర్ ఆటోలో వెళ్ళి ట్రావెల్ చేసి
వాళ్ళకి గూగుల్ లో యాడ్ చేయించి ఎస్ఈఓస్ ఏవైతే నాకు తెలిసినట్టు అన్నీ యాడ్ చేయించి వాళ్ళకు ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇచ్చి వాళ్ళ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసి ఇచ్చాను అనమాట వాళ్ళ అకౌంట్స్లో. చేయడం వల్ల చాలామంది అనుకుంటే ఏమొస్తుంది నీకు చేయడం వల్ల అంటే నాకు లోపల ఏమనిపిస్తే అది చేసేయాలి. నువ్వు వాళ్ళు ఏమనుకుంటారు అసలుకి డాక్టర్ ఏంటి అసలు రీసెర్చ్ ఏంటి ప్రమోట్ చేయడం వాళ్ళకి ఫ్రీ, వాళ్ళు ఏం సింగిల్ రూపీ పే చేయరు ఎవరు. బట్ చేయడం వల్ల ఏమనిపిస్తుంది అంటే సమ్వేర్ నీకు అది హెల్ప్ అవుతుంది. నీకు ఇట్లా ఒక 5 minutesలో చేసేసాను. ఒకప్పుడైతే నాకు ఒక ఒక 4 hours అయినా 6 hours అయినా నాకు జరిగేది కాదు వర్క్. బట్ ఇప్పుడు 20 minutesలో చేస్తున్నా. మేబీ నాకు అది ఎందుకు హెల్ప్ అవుతుంది చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది పర్ఫెక్ట్. సో ఎక్స్పీరియన్స్ వస్తుంది అట్లా ఫ్రీగా వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల. బట్ అది అడవిలో ఉండే మనుషులకి నా సైడ్ నుంచి వాళ్ళకి ఎట్లా వాడాలి ఇవన్నీ చెప్పాను అనమాట మొన్న 3 days వెళ్ళిన రోజుల్లో. బట్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఆ అడవి వాళ్ళతో ఉండడం, వాళ్ళకి ఇవి వాళ్ళ ఫుడ్స్ టేస్ట్ చేయడం, నాలెడ్జ్ కూడా ఇన్ హ్యాండ్ వచ్చేస్తుంది. నాకు వాళ్ళ కాఫీ కల్టివేషన్ నాకు అసలు ఎందుకు అంత కాస్ట్లీ ఎందుకు ఉన్నాయి, కాఫీస్ వాళ్ళు కల్టివేషన్ చేసే విధానము, విత్తనాలు తీసేసుకొని వాళ్ళు మిషనరీ వేసేసుకోవడం, మళ్ళీ వాటిని తీసి మళ్ళీ వాటిని ఎండబెట్టడం, ఇవన్నీ చేసి ప్రాసెస్ నాకు అప్పుడు అనిపించింది ఓకే కష్టం ఇంత పడుతున్నారు, ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా జనాలకు రీచ్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ పక్కన ఉండే మల్టీనేషనల్ కంపెనీస్ కల్తీ చేసేస్తున్నాయి పౌడర్స్ని. కాఫీ పౌడర్స్ కూడా ఆర్గానిక్గా మనకి ఏవి దొరకట్లేదు బయట. సో ఇవన్నీ జరుగుతున్నాయి. నా సైడ్ నుంచి ఏంటంటే ఎంత కుదిరినంత వరకు జెన్యున్గా అందించాలి కస్టమర్స్కి కానీ జనాలకి కానీ అనే మైండ్ సెట్ ఉంటుంది కదా. సేమ్ అదే పాజిటివ్ మైండ్ సెట్ ఉందనుకోండి, ఇలా హెల్ప్ చేయాలి, అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వడము, నీడ్ ఉందంటేనే వాళ్ళు కూడా అడుగుతారు, మేము చెప్తాం మేము మాది ఉంది మీకు హెల్ప్ కావాలంటే తీసుకోండి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని. సో అట్ ద సేమ్ టైం పాజిటివ్ మైండ్ సెట్ రావాలంటే ఏమేమి చేయాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్లాంటి నెగిటివిటీ ఎన్విరాన్మెంట్కి దూరంగా ఉండాలి. ఒకవేళ ఉన్నా కూడా లెట్ ఇట్ గో, అంటే ఏది నెత్తికి తీసుకోకుండా వదిలేయడం. సెకండ్ థింగ్ ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే ఎక్సర్సైజ్ వల్ల పాజిటివ్ మైండ్ సెట్ సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది అనుకోవచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల హార్మోన్స్ అనేటివి ఉంటాయి, బాడీ యాక్టివ్ అవుతుంది. పర్ఫెక్ట్. ఎండార్ఫిన్స్ అనేటివి హార్మోన్స్ కొన్ని ఉంటాయి అనమాట, అవి యాక్టివేట్ అవ్వడానికి హెల్ప్ చేసేది స్ట్రెంగ్త్ ట్రైనింగ్. లేకుంటే నువ్వు మూడీగా ఉంటావు, డిస్టర్బ్డ్గా ఉంటావు. చూడు నువ్వు మార్నింగ్ నుంచి ఇట్లా యాక్టివ్ ఉంటే ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని ఏదో చేస్తున్నావు అని దాని మీనింగ్. వీక్గా ఉన్నావంటే ఎనీ టైప్ ఆఫ్ నీకు ఆ లోపల ఉండే ఇమ్యూనిటీ కానీ సపోర్ట్ చేయకపోవడం అని అర్థం. సో ఇది ఉండాలి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, నెగిటివ్ మైండ్ సెట్ దూరం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అంటే ఇది లాస్ట్ కేసాను కానీ బట్ అదే ఫస్ట్ థింగ్ అనమాట. ఏంటంటే ఫుడ్, డైట్ ఏంటంటే నువ్వు తినే ఫుడ్ నీకు రెసిప్రోకేట్ అవుతుంది అనమాట. అంటే ఈరోజు నువ్వు మంచి ఫుడ్ కానీ లేకుంటే నాకు నచ్చిన ఫుడ్ కానీ లేకుంటే హెల్తీ ఫుడ్ కానీ నువ్వు చీట్ మీల్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు, నేను చెప్పేది ఒకటే అనమాట, నువ్వు ఏదైనా ఫుడ్ తిను, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం నీ గట్ బాగుండాలంటే, మైక్రోబయం గట్ బాగుండాలి అంటే నువ్వు చేయాల్సింది ఎనీ టైప్ ఆఫ్ మల్టిపుల్ ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఇవి తీసుకుంటూ ఉండాలి. సో ఇవన్నిటి వల్ల మైక్రోబయమ్స్ గట్ బాగుంటేనే మనం మైండ్ సెట్ బాగుంటుంది. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నెగిటివిటీకి దూరం ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే కూడా సక్సెస్ఫుల్ మైండ్ సెట్ చాలా బాగుంటుంది అనమాట. సేమ్ మాలాగే అంటే లైక్ బ్రాంచెస్ ఎలాగైతే 3 పెట్టుకున్నారో మేము అలాగే వాళ్ళది కూడా రన్ అవుతుంది, సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే సార్, మీరు చెప్పారు డైట్ మెయింటైన్ చేయాలి లేకపోతే యోగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి, కానీ ఇవి కన్సిస్టెంట్గా చెయ్యాలి అని అంటే మీరు ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పినట్లు ఊరికి వెళ్ళారు, అప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే మీరు అక్కడ తిరిగారు కాబట్టి అక్కడ వర్కౌట్ అయిపోయింది. కానీ ఒక్కొక్కసారి మనము ఊరికి వెళ్తాం, ఏదో పని మీద వెళ్తాం, అప్పుడు వర్కౌట్ అవ్వదు, అంటే వర్కౌట్ చేయడానికి టైం కుదరదు, లేదా డైట్ ఫాలో అవ్వడానికి టైం కుదరదు. ఒక్కోసారి 10 days అవ్వచ్చు, 15 days అవ్వచ్చు. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని అనుకుంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు నేను వియట్నాం కంట్రీ, కంబోడియా, లావోస్ ఈ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఐ క్యారీ రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఐడియా ఉంటుంది. సో చిన్న ఇంత ఆల్మోస్ట్ ఒక కరెక్ట్ చెప్పాలంటే ఒక 300 grams కూడా ఉండదు, ఇట్లా ప్యాక్ చేసుకోవడం దాంట్లో పెట్టేసుకోవడం. స్టిల్ ఐ హ్యావ్ వీడియోస్ అనమాట. సో నేను వెళ్ళినప్పుడు రెసిస్టెన్స్ బ్యాండ్ లెగ్కి వేసి ఫస్ట్ బైసెప్స్ కానీ ట్రైసెప్స్ కానీ సైడ్కి బ్యాక్ సైడ్ నుంచి ట్రైసెప్స్ని యాక్టివేట్ చేయడము,
చేయాలనుకుంటే ఎక్కడైనా సరే ఏదైనా సరే స్టిల్ నేను వీడియోస్ కూడా పోస్ట్ చేశాను అనమాట. నేను వేరే కంట్రీస్ ట్రావెల్ చేసినప్పుడు ఐ క్యారీ వే ప్రోటీన్ పౌడర్ కూడా అనమాట. సో వేరే ఫుడ్స్ తినాలి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లోకల్ గా ఫుడ్ తింటాను, బట్ అట్ ద సేమ్ టైం నా ప్రోటీన్ నేను మిస్ అవును అనమాట. సో నేను రెసిస్టెన్స్ బ్యాండ్ క్యారీ చేశాను, బట్ ఈ మైండ్ సెట్ ఉండాలి. అందరికి తెలియదు కన్సిస్టెన్సీ మెయింటైన్. మంచి క్వశ్చన్. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే పక్కా స్ట్రెంత్ ట్రైనింగ్ ఎనీ టైప్ ఆఫ్. సరే నీకు లేదు అక్కడ, సరే రెసిస్టెన్స్ బ్యాండ్స్ కూడా లేవు, లెట్స్ డూ పుషప్స్ కానీ పుల్అప్స్ కావచ్చు, ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలనుకునే వాడికి ఏదైనా చేసేస్తాడు. లైక్ స్క్వాట్స్ అవ్వచ్చు, ప్లాంక్స్, సో మెనీ ఎక్సర్సైజెస్ ఆర్ దేర్. అంటే ఏది లేదు, బట్ చిన్న చిన్న మజిల్స్ కూడా నాకు ట్రైన్ చేయాలంటే క్యారీ రెసిస్టెన్స్ బ్యాండ్ సరిపోతుంది. ఓకే, మన మైండ్ సెట్లో ఉంటే మనం అంటే ఫిక్స్ చేసుకోవాలి, ఫిక్స్డ్ గోల్స్ పెట్టుకొని దాన్ని స్కిప్ చేయకుండా ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా అనుకున్న దాన్ని రీచ్ అవ్వడానికి ముందుకెళ్ళడానికి డైట్ అండ్ మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్తో ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం ముందుకెళ్ళాలి అనేది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.